ఫారినర్లో నెంబర్ ఆఫ్ చర్చెస్ ఉంటాయి. చర్చికి వెళ్ళి ఒకసారి చేసిందా ఆమె ఇలా తిరుపతి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది వాళ్ళ క్రిస్టియన్ లీడర్స్ అని. అంటే వాళ్ళు చూసారండి, ఫారెన్లో చర్చిగా వెళ్ళిందా లేదని వీళ్ళేం చూసారా? ఎందుకు వెళ్ళకుండా ఉంటారు? ఎక్కడ నమ్మకాలు అక్కడ. అఫ్కోర్స్ ఇప్పుడు మేమే ఉన్నాము, మేము ఆఫీస్ పర్పస్లో మేము క్యాంపులు అట్లా వెళ్ళినప్పుడు ఏమైనా మాకు ఢిల్లీ కానీ గోవా కానీ అటు సైడ్ మీటింగ్స్ అని జరిగినప్పుడు అక్కడైనా చర్చలు కూర్చోండి మేము వెళ్తాం. అంత మాత్రం మేము ఇదే చేసినట్టు కాదు, మేము వాళ్ళని ఏమి కించపరిచినట్టు కాదు, మేము చేయకుండా పనులు చేసినట్టు కాదు. అసలు ఎవరిష్టం వాళ్ళది. వీ హ్యావ్ ఫ్రీడమ్, వెళ్ళొచ్చు ఎక్కడికైనా. ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ వైఫ్ క్షమాపణ చెప్పాల్సిందే అని అంటున్నారు. యాజ్ ఎ పబ్లిక్ మీరు ఏం చెప్తారు? చెప్పాలంటారా? దేనికి క్షమాపణ? అవి ఏం చేసిందని క్షమాపణ చెప్పారు? ధర్మాలు దాటి వెళ్ళడం, హిందూ ధర్మాల్లోకి వెళ్ళడం అని క్రిస్టియన్ లీడర్స్ కొంతమంది అంటారు. లేదు, నాకైతే దానిలో ఏ తప్పు లేదు. ఇట్స్ ఆల్ ఎలిగేషన్స్, అంతేగాని నాకైతే ఆమె క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కూడా. యాజ్ ఎ పబ్లిక్ మీరు ఏం చెప్తారు? మన హిందువులకి క్రిస్టియన్ ముస్లిమ్స్ రావచ్చు కదా అని మీ ఒపీనియన్? అందరూ కలిసి ఉండడం అనేది కొంతమంది అంటారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇండివిజువల్గా ఉండడం బెస్ట్ అంటారు, ఆల్ ఆర్ ఈక్వల్ అంటారు? ఆల్ ఆర్ ఈక్వల్ అండి, అందరూ ఈక్వల్. మతం కానీ గీతం కానీ ఏమీ లేదు, అందరూ ఒకటే.